ఇక ఇంకా కొందరు సభ్యులు ముఖ్యమంత్రి గారితో సహా చిల్లర వేషాలు వేయడానికి అసెంబ్లీని వాడుకున్నారు. ఆ మాటలు, ఆ అవభావాలు, ఆ వేషాలు చాలా మంది చేసినారు. నేను మచ్చుకు ఒక 2-3 చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో చర్చ వచ్చినప్పుడు ఆయనకు ఆఫ్ కావాలి, ఇంకా ఆయనకు ఏదో ఫుల్ కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. ఆయన ఎట్లా చేసినారో చూడండి ఒక్కసారి. అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో. కడతాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి అవభావం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ ఒక నెల లేట్ అయితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవే అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ అధ్యక్ష. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా? కొన్ని నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలు అంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు. ఒక దగ్గర అట్లనే నీవు పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. ఒక నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడతారు ఒక నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉన్నది అనుకుంటున్నారేమో. ఏమైతుందో నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవారి ఆకలిని హేళన చేసే విధంగా మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అక్కడే ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడండి. ఇంకో సభ్యుడు ఏం చేసింది అధ్యక్ష, ఏమన్నా పట్టం మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ నరేంద్ర వచ్చిన తర్వాత కలెక్షన్ కింగులు ఏమైతుంది, విఆర్ఏలు విఆర్ఓలు 100, 200, 300 తీసుకుంటే ఏమైతుంది, పట్టా మార్చడానికి విరాసత్ చేయడానికి అన్న మాట ఒక శాసనసభ్యుడు శాసనసభలో విఆర్ఏలు విఆర్ఓలు అంతం తీసుకుంటే ఏమవుతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు ఒక శాసనసభ్యుడు. ఇటువంటి ఒక నీచ స్థాయి, అధమ స్థాయి వేషాలు, మాటలు, అవవాలు ఇవన్నీ చెప్పటానికి, చూపించడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని చాలా బాధగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయాన ముఖ్యమంత్రి గారు అటువంటి చిల్లర వేషాలు వేసినందుకు చాలా బాధగా ఉంది. అట్లనే అసెంబ్లీ సాక్షిగా
మమ్మల్ని అవమానించడానికి వాడుకున్నారు ఈ అసెంబ్లీని. కేటీఆర్ గారు మంచి డిస్కషన్ లో బాగా మంచి డిస్కషన్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చి అనవసరంగా ఏమి సందర్భం లేదు, ఏమీ లేదు, అనవసరంగా మా మహిళా శాసనసభ్యురాల్ని అవమానం చేసే విధంగా మాట్లాడినాడు. పాపం కంటనీరు పెట్టింది ఆమె, మా సవితా ఇంద్రారెడ్డి గారు, మా సునీతా లక్ష్మారెడ్డి గారు. చివరికి ఆమె ఉప ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని వచ్చినామమ్మా అంటాడు ఆయన. ఆమె పాపం బాధపడుతూ అన్నది, నా కర్మగాలి వచ్చిందయ్యా అసెంబ్లీకి, నా భర్త పోయి నా కర్మగాలి ఈ ముఖాన్ని పెట్టుకొని వచ్చినా నేను అసెంబ్లీకి అని కంటతడి పెట్టింది. ఇట్లా మహిళా శాసన సభ్యుల్ని అవమానపరిచి 4.5 గంటలు మా ముగ్గురు మహిళా శాసన సభ్యులు నిలబడి ఒక 2 నిమిషాలు మైక్ ఇవ్వండి అని చెప్తే అసలు మైకే ఇవ్వకుండా వారికి అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు ఇట్లా జరగలే. సభ్యుడి యొక్క హక్కు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తేనే ఇచ్చేస్తారు ఒక 2 నిమిషాలు మాట్లాడటానికి. 4.5 గంటలు సబితా మా సబితమ్మ గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు నిలబడి రిక్వెస్ట్ చేసినారు. కూర్చోలే 4.5 గంటలు నిలబడ్డారు పాపం స్టాండింగ్. అయినా సరే వాళ్ళ మనసు కరగలే. అట్లా మహిళా శాసనసభ్యులను అవమానం చేసినారు. అట్లనే మా ముఖ్యమంత్రి గారు అంటాడు, ఆయన కోమటిరెడ్డి గారిని ఒకసారి స్పీకర్ గారు కోమటిరెడ్డి గారికి ఇవ్వండి, నాది అయిపోయిన తిట్టుడికి ఆయన తిడతాడు అని చెప్పి ఇప్పించినాడు. మధ్యలో అనవసరంగా ఆయనకు మైక్ ఇప్పించి కోమటిరెడ్డి గారిని మా జగదీశ్వర్ రెడ్డి గారి మీద తిట్టిపించాడు పర్సనల్ గా. అదంతా మీరు చూసినారు, ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు. అంటే వీళ్ళు అసెంబ్లీని ఏ విధంగా వాడుకున్నారు అని చెప్పడానికి నేను చెప్పాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ చెప్పకూడదు, ఇది మంచిది కాదు. అయినా సరే ఈ బాధని మీతో చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రజలతో చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను చెప్పుకోవాల్సి వస్తున్నాను. ముఖ్యమంత్రి స్వయంగా సార్ ఒకసారి కోమటిరెడ్డి గారికి ఇవ్వండి, మిగతా ఆయన తిడతాడు అని చెప్పి ఇచ్చినాడు ఆన్ రికార్డ్ మైక్ లో. అనగానే స్పీకర్ గారు కోమటిరెడ్డి గారికి ఇచ్చినారు. కోమటిరెడ్డి గారు ఇంకా స్టార్ట్ జగదీశ్వర్ రెడ్డి గారిని పర్సనల్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అందరూ చూసి నవ్వుతున్నారు, రాక్షస ఆనందం పొందుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తిరుగుతుంటే రాక్షస ఆనందం. మా మహిళా ఎమ్మెల్యేలు నిలబడి 4.5 గంటలు నిలబడితే వాళ్ళని చూసి వెకిలి నవ్వులు, రాక్షసానందం. కాంగ్రెస్ శాసనసభ్యులు ఒకంత కానీ ఒకళ్ళకన్నొకళ్ళకు సీనియర్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఒక్కళ్ళన్నా కానీ ముఖ్యమంత్రి గారికి పాపం ఆడవాళ్ళు పాపం మహిళలు 4.5 గంటలు నిలబడ్డారు. ఒక 2 నిమిషాలు ఇద్దాం ఏముందని ఒక్కళ్ళు చెప్పరు. చెప్పినా కానీ ఈ అటవిక రాజ్యాన్ని పాలించే రారాజు అని అనుకునే వ్యక్తి, ఇదంతా నాది నేను రాజుని అనుకునే వ్యక్తి వినలేదేమో, మరి ఎవరు చెప్పినా వినలేదేమో. ఎందుకంటే ఆయనే స్వయంగా కోమటిరెడ్డి గారికి ఇవ్వండి సార్ అని స్పీకర్ చెప్పి కోమటిరెడ్డి గారితో జగదీశ్వర్ రెడ్డి గారిని పర్సనల్ గా తిట్టిస్తుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా మంది, ఒక్కరు కూడా అట్టని చెప్పరు పర్సనల్ గా ఎందుకు తిడుతున్నారండి అని. ఇట్లా ఇంకా నిన్నమూలనైతే దానం నాగేందర్ గారు, ఆయన మా వైపునప్పుడు మంచిగానే ఉండే, ఇటు సైడ్ కూర్చున్నాడు, ఇప్పటికీ మా సభ్యుడే, కానీ ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఇప్పుడు అటు సైడ్ కూర్చుంటాడు ఆయన. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు మా వైపు కూర్చున్నప్పుడు మంచిగా ఉండే సంస్కారం, అటు దిక్కుపోయి కూర్చోగానే వాళ్ళ సంస్కారం వచ్చేసింది ఆయనకు. ఏం మాట్లాడాడో మీరు అందరు చూసినారు. మాట్లాడుతుంటే మైక్ కూడా కట్ చేయరు.
నవ్వుతున్నారు అందరూ, రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇంకా ఆయనకు వచ్చి సపోర్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చి తోలు తీస్తా అంటాడు. ఆయన మాతృమూర్తులను తిడతాడు, రోడ్ల మీద తిరగనియా బయట తిరగనియా అంటాడు. సాక్షాత్ అసెంబ్లీలో శాసన సభ్యుల్ని పట్టుకొని నీ తోలు తీస్తా అంటాడు. స్పీకర్ గారు మంచిగా చూస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుతూనే చూస్తూనే ఉన్నారు. అంటే ఇట్లా క్రూరాది క్రూరంగా మమ్మల్ని అవమానించటానికి, మమ్మల్ని బాధ పెట్టడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారని చెప్పడానికి నేను ఈ 2-3 సంఘటనలు చెప్పినా. ఈ అవమానాలే కాదు, బెదిరింపులు కూడా. దానం నాగేందర్ గారు బెదిరింపులు చూసినారు. ఇక దానికి కొనసాగింపుగా స్వయాన ముఖ్యమంత్రి గారు నిన్న ఉన్న 2-3 మీటింగ్లలో అన్నారంట, మీతో కూడా అన్నారంట, చిట్ చాట్లల్లో 5-6 బహిష్కరిస్తే వీళ్ళు దారికి వస్తారు అని చెప్పి అంటున్నాడంట. అంటే బహిష్కరిస్తే దారికి వస్తారు అంటే అర్థమైంది, నీ ఫిరాయింపులకు లొంగడం లేదని. మీరు అనుకున్నట్టు 20-25 ఇప్పటికే రావాలని అనుకున్నారు మీరు. మా వాళ్ళు ఎవరు రావట్లేదు, రాకపోతే బెదిరిద్దామని, బెదిరించి లొంగ తీసుకుందామని. ఎవరైనా ముఖ్యమంత్రి ఒక 5-6 బహిష్కరిస్తామన్న మాట మీటింగ్లలో మాట్లాడతారా? బహిష్కరిస్తే దారికి వస్తారు అంటాడంట. మేమేం తప్పు చేసినామని, మేమన్నా తోలుదిస్తామన్నామా? మేము బయట తిరగనీయమన్నామా? మేమన్నా పేగులు మెడలేసుకుంటామన్నామా? మేమన్నా గుడ్లతో గోళీలాడతామన్నామా? మేమన్నా లాగుల తొండలేస్తామన్నామా? మేము ఏమన్నామని మమ్మల్ని బహిష్కరిస్తారండి? అన్నులు మీరు, బహిష్కరణలు మాక. అందుకే అన్న ఒక అటవిక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని. ఇక ఇంకా దేనికి వాడుతున్నాడు ఇల్లు? అన్ని ఆడంబరపు అబద్ధ ప్రచారాలు. ఈ అసెంబ్లీని వాడుకున్న ఒకటి సబ్జెక్ట్ చూసుకుంటే, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వేసింది